హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ టాక్స్. ఈరోజు ఫ్లాక్స్ సీడ్స్ జెల్ ఇంకా హెన్నా పౌడర్ కాంబినేషన్లో ఒక హెయిర్ ప్యాక్ చెప్దాం అనుకుంటున్నానండి. ఇది హెయిర్ని షైనింగ్గా, హెల్దీగా ఇంకా సాఫ్ట్గా చేస్తుంది. రెగ్యులర్గా చేస్తూ ఉంటే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో దీని ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఒక గిన్నె తీసుకోండి, అందులో ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ వేయండి. అందులోనే 6 కప్స్ ఆఫ్ వాటర్ పోయండి. అంటే ఏ కప్తో సీడ్స్ తీసుకున్నారో అదే కప్తో 6 కప్స్ వాటర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఒక 5 to 6 మినిట్స్ పాటు బాయిల్ చేయండి. 6 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి ఒక 2 మినిట్స్ పాటు వదిలేయండి. జస్ట్ 2 మినిట్స్ గుర్తుపెట్టుకోండి, 2 మినిట్స్ వదిలేసేయండి, కొంచెం చల్లబడుతుంది. ఒక పల్చడి క్లాత్ కానీ స్ట్రెయినర్తో కానీ ఫిల్టర్ చేసి జెల్ తీయండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేయాలండి, లేదంటే జెల్ వచ్చి థిక్ అయిపోతుంది అన్నమాట. ఫిల్టర్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అంటే చల్లారాకైనా ఫిల్టర్ చేయొచ్చు, బట్ లిటిల్ డిఫికల్ట్ అన్నమాట. నాకైతే వెంటనే కుదరలేదండి, చల్లారాకే తీసాను. ఓకే, ఇదన్నమాట జెల్. ఇక దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అవిసె గింజల్లో మెడిసినల్ వాల్యూస్తో పాటు న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయి. వీటిలో ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుల్గా ఉన్నాయన్నమాట. జుట్టు ఆరోగ్యానికి విటమిన్ E ఎంతో హెల్ప్ఫుల్ అని మనందరికీ తెలుసు కదా, అది ఇందులో యాడ్ అయి ఉంటుంది. సో ఎక్స్ట్రా మనం విటమిన్ Eని తీసుకోక్కర్లేదు. హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవ్వటానికి ఈ ఫ్లాక్స్ సీడ్స్ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవ్వటానికి యూజ్ అయ్యే విటమిన్ B ఇందులో ఉంటుంది. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చెప్పుకుందాం. ఒక కప్లో ఫ్లాక్స్ సీడ్స్ జెల్ తీసుకోండి. అందులోనే హెన్నా పౌడర్ని యాడ్ చేయండి. హాఫ్ కప్ జెల్ తీసుకుంటే హాఫ్ కప్ హెన్నా పౌడర్ అన్నమాట. హాఫ్ కప్ జెల్కి హాఫ్ కప్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఒకవేళ కన్సిస్టెన్సీ మీకు థిక్ అనిపిస్తే కనుక జెల్ని యాడ్ చేసుకోవచ్చు. రెండింటిని బాగా మిక్స్ చేయండి. ఓకే, ఇదైతే మామూలుగా మిక్స్ అవ్వడం కష్టం. దీన్ని కొంచెం మిక్సీలో వేసి ఒక పల్స్ ఇస్తే చాలు, చక్కగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. మీరు కావాలనుకున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోండి. ఇక దీన్ని హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవడమే. ముందుగా హెయిర్ని చిన్న చిన్నగా డివైడ్ చేసుకుంటూ ఫస్ట్ స్కాల్ప్ మొత్తానికి పట్టించండి. మిగిలితే చివర్ల వరకు అప్లై చేసేసుకోండి. ఇక దాన్ని 1 to 2 అవర్స్ పాటు వదిలేయండి. ఇది మ్యాక్సిమం 1 అవర్, మీకు కుదిరితే 2 అవర్స్ పాటు ఉంచుకోండి. అప్పుడే బాగా పడుతుంది హెయిర్కి. సో ఇక అది డ్రై అయిన తర్వాత, అంటే 1 or 2 అవర్స్ తర్వాత హెయిర్ని బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన షాంపూతో హెయిర్ బాత్ చేసేసేయండి. ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేసినందువల్ల వచ్చిన సాఫ్ట్నెస్ మామూలుగా లేదు. ఈక్వల్ టు కండిషనర్ అన్నమాట. 1 టైంకే తేడా తెలుస్తుంది. ఇక సెకండ్ టైంకి అయితే ఇంకా బెటర్గా ఉంది నా హెయిర్ అయితే మాత్రం. సో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే హెయిర్ హెల్దీగా, షైనింగ్గా, సాఫ్ట్గా ఉంటుందండి. నేనైతే యూజ్ చేస్తున్నాను. మీరు యూజ్ చేస్తే మీ హెయిర్కి కూడా బాగుంటుందని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఓకే, ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బీ హ్యాపీ అండ్ స్టే హెల్దీ.